ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, పోకిరి సినిమా అనుకుంటా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దు వాడి పేరే పండుగాడు అని చెప్పేసి మహేష్ బాబు డైలాగ్ చెప్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవరు తిడితే మైండ్ బ్లాక్ అవుద్దో దిమ్మ తిరిగిపోయిద్దో వాళ్ళ పేరే షర్మిల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేదా ఇంకెవరు మాట్లాడినా సరే అది పెద్దగా ఫోకస్ ఉండదు. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే వైసీపీకి వ్యతిరేకంగానే మాట్లాడతారుగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే మాట్లాడతారు కదా అని ఒక సహజమైన ఫీలింగ్ మనకు ఉంటుంది. అందులోనూ ఆయన అంత ఆర్షిగా మాట్లాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా గట్టిగానే మాట్లాడినప్పటికీ కూడా సరే, పవన్ కళ్యాణ్ గారికి జగన్ అంటే ఇష్టం ఉండదు, వ్యతిరేకత కదా అనే కోణం నుంచి మనం చూస్తాం. కానీ షర్మిలాని వాళ్ళ సొంత చెల్లి కదా, ఎంత కాదన్నా కొద్దిగా వ్యతిరేకించవచ్చు కాక, కానీ వ్యతిరేకించే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనేటప్పుడు వెనక ముందు ఆడతారులే అనుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే చాలా ఎక్స్ట్రీమ్గా షర్మిల గారు మాట్లాడేస్తున్నారు. నేను ఒక మాట మాట్లాడారు, మా విగన్ అని జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నాన్ని, విజయవాడని, లేదు గుంటూరుని కలుపుతూ ఇదే రాజధాని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫార్ములా బి ప్రకటించాడు కదా. దాని మీద షర్మిల గారు స్పందించారు. ఎందుకు మావిగాను, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావా? నిద్రపోయావా? అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రానికి ఏమన్నా పళ్ళు తోమేవా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తూనే ఆమె ఇంకో ప్రపోజల్ చేశారంటే, ఇప్పుడు పులివెందులకు కూడా పేరు మార్చేస్తారా? అవి గొడ్డలి, అవి గొడ్డలి అంటే అవినాషు ప్లస్ గొడ్డలి అని పులివెందులకు పేరు పెడతారా అని షర్మిల గారు వెటకారంగా జగన్ ఉద్దేశించి మాట్లాడారు. ఆయనకి ఎప్పటికీ గన్నులు, గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటే ఇష్టం అనేది ఆమె మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి కట గన్నులు, కత్తులు, కటార్లు, హింస ఇష్టమంట. ఎప్పుడు హింసనే కోరుకుంటారట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే గన్ అనే పదాన్ని తీసుకుంటూ మా విగన్ అని క్రియేట్ చేశారు అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం కూడా ఇప్పుడు కేవలం షర్మిల గారు చెప్తున్నారని కాదు. నేను నా ఇంటర్వ్యూలోనే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు రాజశేఖర్ రెడ్డి గారికి బాగా క్లోజు. రాజశేఖర్ రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయనకి రాజశేఖర రెడ్డి గారు బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ బాగా తెలుసు, రాజశేఖర రెడ్డి గారి మైండ్ సెట్ బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి హింస అంటే చాలా ఇష్టం. ఈ డెమోక్రటిక్ సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదైనా, ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించగలిగే నాయకుడు కాదైనా అని చాలా క్లియర్గా నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు. ఆయన ఇంకా కొంత ట్రంప్తో పోల్చాడు జగన్ని. ట్రంప్ మైండ్ సెట్ తోటి. ట్రంప్కి ఎప్పుడు ఏం కావాలి? తను అనుకున్నది నెరవేరాలి, తనకి మాత్రమే పేరు రావాలి, తన ఆధిపత్యం చెల్లుబాటు కావాలి, అవతల వాళ్ళంతా తన చేతుల్లో ఉండాలి. విపరీతమైన అహంకారం, విపరీతమైన కోపం, విపరీతమైన ఫ్రస్ట్రేషన్ సేమ్ యాస్టిజ్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఉంది అనేది డొక్కా గారు చెప్పారు. సరే, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్పడం వేరు, షర్మిల గారు చెప్పడం వేరుగా. షర్మిల గారు కూడా దాన్ని చెప్పారు. కొంత నిజంగా కూడా మనం ఆలోచిస్తే జగన్ చూడండి, తన సొంత కుటుంబాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని ఇవాళ వదిలేశాడు. వీళ్ళు లేకపోతే, షర్మిల లేకపోతే, విజయమ్మ లేకపోతే, రాజశేఖర రెడ్డి పేరు లేకపోతే ఉయి జగన్ చెప్పండి. 2009లో ఒక ఎంపీ, అది కూడా రాజశేఖర రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కడప పార్లమెంట్ స్థానానికి. రాజశేఖర రెడ్డి మరణం వల్ల వచ్చిన సానుభూతిని క్యాచ్ చేసుకొని విజయమ్మని రోడ్డు మీద పంపించి, షర్మిలమ్మని రోడ్డు మీద పంపించి, ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు సింపతి గెయినింగ్ కోసం వీళ్ళు రోడ్డు మీద ఆడవా, వీళ్ళు ఏడుపు చూసి జనం ఆడవా, ఏడుపుతో పుట్టాడు రాజకీయంగా. ఇప్పటికీ ఏడిపిస్తూనే ఉన్నాడు జనాన్ని. కుటుంబాన్ని ఏడిపిస్తూనే ఉన్నాడు, జనాన్ని ఏడిపిస్తూనే ఉన్నాడు. కుటుంబం ఆ రోజు ఆడటం స్టార్ట్ అయిందండి. ఆ రోజున జగన్ కోసం ఏడవటం స్టార్ట్ అయింది. ఇవాళ జగన్ వల్ల ఏడవటం జరుగుతుంది. ఏడవటం అనేది కామన్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరిని ఏడిపిస్తూనే ఉన్నాడు. షర్మిలాని ఏడిపిస్తున్నాడు, విజయమ్మని ఏడిపిస్తున్నాడు. ఏడుపు అంటే మనం పెద్దగా చూడండి, చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించాడు. మనం చూసాం ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడవటం. అంతమంది ఎప్పుడు చంద్రబాబు గారు ఏడవటం మనం చూడలేదుగా. ఇప్పుడు లేటెస్ట్గా బొత్స గారు కూడా ఏడిచారు. బొత్స గారు ఏడవడానికి కారణాలు కొన్ని ఉన్నాయండి. అంటే ఆయన గొడ్డల భయం ఏమన్నా భయం ఉందా, ఆ కారణంతో ఏడిచాడా పక్కన పెడితే, బొత్స గారు ఏడుపు కూడా జగనే కారణం. జగన్ మీద ఉన్న భయంతోనే ఏడిచాడు. ఇప్పుడు చాలామందికి అన్న అనుమానం అది. ఇంకా ఎంతమందిని ఏడిపిస్తాడు? అధికారంలో ఉన్నప్పుడు దళితులను ఏడిపించాడు, బీసీలను ఏడిపించాడు, తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఆటోమేటిక్గా ఏడిపించాడు, వేరే విషయం అనుకోండి. మళ్ళీ అధికారంలో వస్తే నేను ఏడిపిస్తానని చెప్తున్నాడు, ఓపెన్గా చెప్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే నీ మీద కేసులు పెడతా, నేను స్టేషన్ల చుట్టూ చెప్తా, సప్త సముద్రాలు దాటొచ్చానని నీ సంగతి చెప్తా, నేను ఉరి తీస్తా, నేను జైల్లో పెడతా
నీ సంగతి చూస్తా, నీ అంతం చూస్తా, ఇలా చెప్పగలిగినోడు ఒక జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్స్ మీద నిన్న షర్మిల గారు చేసిన ఒక పులివెందుల పేరు మార్చడం అనేటువంటి ప్రపోజల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.